సీజ్ ఫైర్ ఉల్లంఘనని వాళ్ళు తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరిగింది. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మేదే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనము చాలా సార్లు మన దేశం పైన ఎన్నోసార్లు ఈ ఉగ్రవాదులు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏవైతే వాళ్ళ 9 స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోయి మోడీ కాళ్ళపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో మనమైతే లేదు అన్న. ఇప్పుడు ఇట్లా ఆపరేషన్లని ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని లేపిస్తే బాగుంటుంది, ప్రపంచ పటంలో లేకుండా నేను చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దానికి మీరు ఎక్కువ దీన్ని ఖచ్చితంగా అందరు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఉగ్రవాద